ఓకే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేటంటే రీసెంట్గా ఒక సినిమా చూసాను. సారీ సినిమాలు అలబట్టయిపోయి సినిమా అంటానని రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ చూసాను. దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీ సిరీస్ చూసిన తర్వాత నాకు కామెంట్ చేస్తారు. ఓకే, అదే 3 days బ్యాక్, అదే 4 days బ్యాక్ 19th మనకు తెలిసి ఉంటుంది. మనీస్ట్ క్రియేట్ చేశారు కదా, ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఈ సిరీస్ తీశారు. సిరీస్ నేమ్ వచ్చేటంటే బిలియనర్స్ బంకర్ అని ఒక సిరీస్ తీశారు. నిజంగా సిరీస్ తోపు ఉంది. ఎందుకంటే అంటే ఒక కొత్త వాడిని క్రియేట్ చేశారు వీళ్ళు సపరేట్గా. ఒక కొత్త అంటే నేను ఇప్పటికొచ్చి ఇలాంటి కొత్త స్టోరీని చూడలేదు. ఎందుకంటే స్టోరీ లైన్ ఎట్లా ఉంటుందో సింపుల్గా చెప్తాను. మొత్తం స్టోరీ చెప్పను. స్టోరీ లైన్ ఏంటంటే యూరోపియన్లో ఒక రిచ్ పీపుల్స్ అందరినీ అక్కడ న్యూక్లియర్ బాంబు అటాక్స్ జరుగుతాయి అని క్రియేట్ చేసి, అంటే కొంత స్కామ్, బిగ్గెస్ట్ స్కామ్ చేస్తారులే కొంతమంది, వీళ్ళ డబ్బున్న వాళ్ళందరినీ ఇలా జరుగుతుందని క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఒక బంకర్లోకి తీసుకొస్తారు. మొత్తం రిచ్ పీపుల్స్ అందరినీ, డబ్బున్న వాళ్ళందరినీ బంకర్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నుంచి స్కామ్ ఎట్లా జరుగుతుంది అనేది స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఎలా ఉంటుంది అంటే లోనికి వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషను ఎలా స్పాయిల్ అవుతుంది, కొన్ని ఏమో ఎలా క్రియేట్ అవుతాయి, కొన్ని విషయాలు అయితే సెక్స్ పరంగా వేరే స్థాయిలో ఉంటాయి అవి. ఇంకోటి ఏంటంటే సిరీస్ అంతా కొంచెం రొమాంటిక్ 18+ సిరీస్, అంటే 18+ సీన్స్ అయితే చాలా వరకు ఉంటాయి. మ్యాక్సిమం ఫ్యామిలీతో చూడకపోతే బెటర్. ఎందుకంటే చాలా వరకు 18+ సీన్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇంకా 7th 8th పార్ట్లో ఇంకా నాన్ స్టాప్లు 10 నిమిషాలకు ఒకసారి సీన్స్ వస్తూ ఉంటాయి. 18+ సీన్స్ వస్తూ ఉంటాయి. అవి కొంచెం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు తెలియదేమంటే సిరీస్లో అంటే మ్యాక్సిమం సీన్స్ ఉంటాయి. ఇది అలాగే. కానీ సిరీస్ నాకు ఎందుకు నచ్చిందంటే హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మ్యాక్స్ గాడు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. అమ్మాయికి ఒక చెల్లి ఉంటుంది. అమ్మాయికి యాక్సిడెంట్లో చనిపోతుంది. మ్యాక్స్ గాడు బ్రతికుతాడు, అమ్మాయి చనిపోతుంది. అమ్మాయి చెల్లిని మళ్ళీ లవ్ చేస్తాడు. ఇక్కడ బంకర్లోకి వచ్చి లవ్ చేయడు. యాక్చువల్గా తనే లవ్ చేస్తుంది తెలియకుండా. మా అన్నిని అదే మా అక్కని చంపింది వీడని తెలిసి కూడా ఆడి క్యారెక్టర్కే మ్యాక్సిమం పడిపోతారు. అమ్మాయి పడిపోతుంది. ఎందుకంటే జనాల్ని సేవ్ చేసే విషయంలో మనోడు కొంచెం పాజిటివ్గా ఉంటాడు. అందువల్ల వీళ్ళిద్దరు బాండింగ్, వీళ్ళిద్దరు రిలేషన్షిప్, వీళ్ళిద్దరు లవ్ తోపు ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే తోపు ఉంటుంది ఆ రిలేషన్ అయితే. నాకైతే ఆ లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటంటే వీళ్ళ ఫాదరు అదే, ఇంకొక అదే వాళ్ళు ఉండే ఆ రిలేషన్ కూడా చాలా వరకు బాగుంటాయి. ఇంక కొత్త ట్విస్ట్ ఏంటంటే ఒక 70+ ఒక ఉమెన్ను, ఒక 40+ ఉమెన్ను రిలేషన్ ఉంటుంది ఈ సిరీస్లో. అది కొంచెం కాదు. కానీ యూరోపియన్స్ మీకు తెలియదే ఉంది, వాళ్ళు కొంచెం అట్లాగే ఉంటారు కదా. కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. సిరీస్ ఎంత గొప్ప సిరీస్ అన్నా అక్కడక్కడ కొంచెం అంటే బోరింగ్ ఉంటుంది సిరీస్లో. ఇదే కాదు, స్క్విడ్ గేమ్ అన్నా కొన్ని సీన్లు చాలా వరకు ప్రతి ఎపిసోడ్లోని కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఇందులోనే అట్లాగే బోరింగ్గా ఉంటుంది. ఓవరాల్గా సిరీస్ అయితే తోపు ఉంది నాకు. ఎందుకంటే ఒక కొత్త ఐడియాని బాగా ప్రజెంట్ చేశాడు. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలిసిందో ఉంది ఏఐతో ఏమేమి క్రియేట్ చేస్తున్నారో మీకు తెలుసు. దాన్ని ఉపయోగించి మొత్తం సినిమా అంతా ఏఐతో ఏమేమి ప్లాన్ చేశారో, మొత్తం సినిమా అంతా ఎట్లా డిజైన్ చేశాడో మీకు తెలుస్తుంది. ఓకే, మనీస్ట్ బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటే నాకైతే ఇదే నచ్చింది. సీరియస్లో చెప్తున్నాను. ఎందుకంటే మనీస్ట్ తోపే సిరీస్, నేను కామెంట్ చేయను. బట్ నాకు దాని మీద ఇది బాగా నచ్చింది. ఎందుకంటే మ్యాక్స్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అలాగే అదే మా మ్యాక్స్ లవర్ ఏషియా క్యారెక్టర్ కూడా, వాళ్ళిద్దరు బాండింగ్, ఆ రిలేషను చాలా మన ఏషియా డాక్టర్ చదివి ఉంటుంది, తన హెల్పింగ్ నేచరు, ఆ రిలేషను. అలా లాస్ట్ ఎపిసోడ్లో అయితే రివీల్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్క పాయింట్. ఫస్ట్ స్లోగా ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్.
తర్వాత కూడా స్లోగానే ఉంటుంది మ్యాక్సిమం సెకండ్ ఎపిసోడ్. థర్డ్ది అయితే కొంచెం బాగుంటుంది, ఫోర్త్ కొంచెం బాగుంటుంది, ఆ తర్వాత తగ్గుతుంది. లాస్ట్ 6, 7, 8 మాత్రం ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ 3 ఎపిసోడ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే రివీల్ చేస్తూ ఉంటారు కదా అసలు ఏం జరుగుతుందని, అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫైనల్గా రేటింగ్లు కంటూ ఏముండదు మన దాంట్లో ఛానల్లో. ఇంకోటి ఏంటంటే ఓజీ సినిమా బాగుందంట, ప్లీజ్ దానికి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా బెస్ట్ క్వాలిటీతో బెస్ట్గా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదే సెటప్. ఎందుకంటే అవునట్టు బ్యాక్లో కనిపిస్తుంది కదా లాస్ట్ ఫినిషింగ్, ఇప్పుడే కంప్లీట్ చేసి డస్ట్ రివ్యూ చేస్తున్నాను. మీకు కావాలితే స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే టైటిల్, బిలియనర్స్ బంకర్ అని సిరీస్ నేమ్. ఇంక చెప్పడానికి ఏం లేదు, సినిమా తోపు ఉంది, అర్జెంటుగా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నచ్చితే కనుక డెఫినెట్లీ ఒక లైక్ చేసి మనకి సినిమా సిరీస్ చూస్తే కనుక కామెంట్ చేయండి ఎట్లా ఉన్నది ఏంటనేది. ఓకే, ప్లీజ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, జై హింద్.